కుమార్ రావు గారు. అధ్యక్ష, అసెంబ్లీ 4 రోజులే పెట్టారు అధ్యక్ష, కానీ 0 అవర్ పెట్టినందుకు మీకు ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, మా నార్త్ నియోజకవర్గం విశాఖపట్నంలో అధ్యక్ష, మా నియోజకవర్గము ఎన్ఏడి జంక్షన్ నుంచి మద్దిలపాలెం వరకు నేషనల్ హైవే రోడ్ వెళ్తుంది అధ్యక్ష. హైవే రోడ్డు, స్టేట్ హైవేది. అక్కడ మెజారిటీ ఆఫ్ ద ప్రజలంతా అధ్యక్ష కొండవాళ్ళ ప్రాంతంలో ఉంటున్నారు అధ్యక్ష. అక్కడి నుంచి పైనుంచి కిందకి దిగి వెళ్తేనే కానీ వారికి జీవనోపాధి ఉండదు అధ్యక్ష. స్కూల్స్కి వెళ్ళాలన్నా, దేవాలయాలకు వెళ్ళాలన్నా, ఉద్యోగాలకు వెళ్ళాలన్నా. సో ఈ హైవే రోడ్డు వెళ్తున్న వలన అధ్యక్ష అండర్ పాస్ రిక్వైర్మెంట్ అనేది చాలా చాలా కీలకం అధ్యక్ష. అది లేని వలన క్రాస్ చేసుకుని వెళ్తున్నప్పుడు ప్రమాదాలకి గురై చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో వివక్షత ఒక్కసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. గణబాబు గారు అధ్యక్ష, పివిజిఆర్ నాయుడు గారు వెస్ట్ ఎమ్మెల్యే అధ్యక్ష, వారు 4 టైమ్స్ ఎమ్మెల్యే అధ్యక్ష. వారికి మాత్రం అండర్ పాస్లు ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. సీక్రెట్గా అండర్ పాస్లు వేయించుకుంటున్నారు. అన్నీ జరిగిపోతున్నాయి విఎంఆర్డీఏ ద్వారాని, రైల్వేస్ డిపార్ట్మెంట్ ద్వారాని. మాకైతే ఒక్క అండర్ పాస్ కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష. ఎన్నోసార్లు పెట్టుకుంటున్నాము, రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాము అధ్యక్ష. కాబట్టి దయచేసి మీ ద్వారా నేను మంత్రివర్యులు నారాయణ గారిని కోరేది అధ్యక్ష, మాకు కావాల్సింది ఓర్వశీ జంక్షను, అలాగే కంచరపాలెము, తాడిచెట్లపాలెము, అక్కయ్యపాలెం అధ్యక్ష. దీని నుంచి అటుపక్క ట్రాన్స్ఫర్ అవడానికి అండర్ పాస్ లేకపోతే ఓవర్ హెడ్ బ్రిడ్జో ఏదో ఒకటి వేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఐటీఐ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. చాలా చాలా జెన్యూన్ రిక్వైర్మెంట్. గణబాబు గారు నియోజకవర్గంలో రిక్వైర్మెంట్ కాకుండా మా నియోజకవర్గంలో ప్రజల ప్రాణాలని రక్షించడానికి అండర్ పాస్లు వేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ అది జరగటం లేదు అధ్యక్ష. కాబట్టి మరి ఒక్కసారి గౌరవనీయులైన మంత్రివర్యులు నారాయణ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష, మా మీద కూడా కొంత ప్రేమ చూపించండి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. గణబాబు గారికి కాంప్లిమెంట్ ఇస్తూ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఇంకా మీ ఒక్క పేరే కాదండి, చాలా పేర్లు ఉన్నాయి. ఇవాళ ఎక్కువ బిల్స్ ఉన్నాయి. రేపు ఆఖరి రోజు అందరికీ ఇంకా వద్దు బాబు అనేదాకా 0 అవర్ ఉంటుంది. ఇంకా వద్దు అనేదాకా రేపు 0 అవర్ ఉంటుంది. ఇది స్పీకర్ గారు అందరికీ తెలియజేయమన్నారు. సో ఇప్పుడు బిల్స్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యను క్రమబద్ధం చేయు మరియు పర్యవేక్షించు కమిషన్ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరతారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మా డిపార్ట్మెంట్ ఇదే సుమారుగా 4-5 బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరీ కమిషన్ అమెండ్మెంట్ బిల్ 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యను క్రమబద్ధము చేయు మరియు పర్యవేక్షించు కమిషన్ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. సంతోషం. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యను క్రమబద్ధం చేయు మరియు పర్యవేక్షించు కమిషన్ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరతారు. అధ్యక్ష, ఐ మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరీ కమిషన్ అమెండ్మెంట్ బిల్ 2026 బీ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. అధ్యక్ష, ఇది చాలా కీలకమైన బిల్ అధ్యక్ష. గతంలో ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరీ కమిషన్ యాక్ట్ అనేది ఉండేది అధ్యక్ష. అది ఇప్పుడు కమిటీ కింద మార్చడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులందరికీ ఒక విషయం తెలియాల్సిన అవసరం ఉంది. హైయర్ ఎడ్యుకేషన్లో అనేక సంస్కరణలు ఈరోజు ప్రజాప్రభుత్వం తీసుకొస్తుంది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఈ బిల్లు తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ మొదటిసారి పోయిన సెషన్లో మనం తీసుకొస్తాం జరిగింది. కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ మోర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఇష్యూస్, అడ్మిషన్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో జరుగుతుంది అధ్యక్ష. యాప్షి అనేది కేవలం ఫోకస్డ్ ఆన్ ఎగ్జామినేషన్స్
అదేవిధంగా కరికులంని ఎట్లా బలోపేతం చేయాలి, ఇండస్ట్రీకి లింక్ ఎట్లా చేయాలని దానిపైన యాప్షీ ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఇది తీసుకొచ్చింది ఏపీ హెచ్ఈఎఫ్ఆర్ఎంసి ఈ కమిటీ ఏదైతే ఉందో అధ్యక్ష, ప్రధానంగా ఎందుకు తీసుకొచ్చామంటే గతంలో ఉన్న కమిషన్ అంతా కూడా కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ పరిధి దాటేసి ఈ కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ యాప్షీకి ఉన్న పవర్స్ అన్నిటిపైన వాళ్ళు ఒక ప్యారలల్ వ్యవస్థగా తయారయ్యి రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటాం జరిగిన అధ్యక్ష. మనం ఒక్కసారి చూస్తే వాళ్ళు యూజీసీ, ఏఐసిటిఈ, నేషనల్ కౌన్సిల్స్, యాప్షీ, యూనివర్సిటీలు చేయాల్సిన పనులను కూడా ఈ కమిషన్ చేస్తాం మొదలుపెట్టి దానివల్ల అడ్మినిస్ట్రేటివ్గా చాలా గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ప్రజాప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, ఈ ఫీ రెగ్యులేటరీ కమిటీ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిన కానీ ఏ యూనివర్సిటీ కానివ్వండి, ఏ కాలేజ్ కానివ్వండి, ఎక్కడ ప్రాఫిటీరింగ్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ ఎస్సెన్స్, సమ్ అండ్ సబ్స్టెన్స్ మేము మెయింటైన్ చేస్తాం జరుగుతుంది. ఎక్కడ దాన్ని అధిగమించుకుని మేము ఎక్కడ ముందరికి వెళ్ళట్లేదు అంతేకాకుండా చాలా మంది సభ్యులను కలుస్తాం జరిగింది. అనేక మంది నిపుణులు కూడా నాకు చెప్పింది ఏంటంటే, ఓకే అందరికీ మీరు బేస్ ఫీ ఫిక్స్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ క్వాలిటీ ఎక్కడైతే బాగుందో అక్కడ మీరు ఎక్కువ ఫీ ఇవ్వండి, అప్పుడు మాకు కూడా ఇన్సెంటివ్ ఉంటుంది, రీసెర్చ్ చేసినా కూడా మాకు ఒక ఇన్సెంటివ్ ఉంటుందని వాళ్ళు చెప్తాం జరుగుతుంది అది కూడా ఏర్పాటు చేసినాం ఒక ట్రాన్స్పరెంట్గా. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రభుత్వ విధానం కనుక స్పీడ్ అండ్ సర్టనిటీతో క్వాలిటీ లింక్ చేసి ఈ ఫీ ఇన్సెంటివైజేషన్, ఫీ ఫిక్సేషన్ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉంది కనుక ఈ కమిటీ ఏర్పాటు చేస్తాం జరిగింది అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మేము చూస్తాం జరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు కూడా కేవలం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ వ్యవస్థను ముందర నడిపిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఈ అమెండ్మెంట్లో చాలా స్పష్టంగా కమిషన్ని కమిటీగా మార్చుతున్నాం. రెండోది వాళ్ళ పరిధి కేవలం ఫీ రెగ్యులేషను అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కమర్షియలైజేషన్, అది చాలా స్పష్టంగా చేసాం. ఈ నాన్ ఫీ ఫంక్షన్స్ అని, ఫీకి సంబంధం లేని ఫంక్షన్స్ అని ఈ కమిటీ పరిధి నుంచి తీసి అది కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్కి ఇస్తాం జరుగుతుంది గతంలో రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చైర్పర్సన్గా పెట్టాలనుంది, అది మేము కొనసాగిస్తున్నాం. ఎక్స్ అఫీషియో మెంబర్స్ని ఏకంగా జేఎన్టీయూ కానీ మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, యాప్షీ చైర్మన్ని, కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్, కౌన్సిల్ రిప్రజెంటేటివ్ కూడా దీంట్లో పొందుపరుచడం జరుగుతుంది ప్రొసీజర్ మొత్తం మోడర్నైజ్ చేసి ట్రాన్స్పరెంట్ మెకానిజంగా ఫిక్స్డ్ టైమ్ లైన్స్ పెట్టి ఒక డిజిటల్ రిపోర్టింగ్ ఏర్పాటు చేసి లెజిస్లేటివ్కి అకౌంటబిలిటీ కూడా ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈరోజు ఇది తీసుకొస్తాం జరిగిందని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తాం జరుగుతుంది మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయముల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. I move for leave to introduce the Andhra Pradesh Private Universities Establishment and Regulation Amendment Bill 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయముల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు, కాదన్నవారు ఒక్కరూ లేరు. ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభలో ప్రవేశపెట్టినది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయముల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. I move that the Andhra Pradesh Private Universities Establishment and Regulation Amendment Bill 2026 be taken into consideration. మరి గౌరవ సభ్యులందరూ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ బిల్. ఒకసారి మనం పక్క రాష్ట్రాల వైపు చూస్తే ఉత్తరప్రదేశ్లో సుమారుగా 111 యూనివర్సిటీస్ ఉన్నాయి, గుజరాత్లో 100 యూనివర్సిటీస్ ఉన్నాయి, రాజస్థాన్లో ఒక 94 యూనివర్సిటీస్ ఉన్నాయి, కర్ణాటకలో 91 యూనివర్సిటీస్ ఉన్నాయి, తమిళనాడులో 65 యూనివర్సిటీస్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 56 యూనివర్సిటీస్ ఉన్నాయి దాంట్లో
22 పబ్లిక్ యూనివర్సిటీస్, 14 ప్రైవేట్ యూనివర్సిటీస్, 7 డీమ్డ్ యూనివర్సిటీస్, 10 సెక్టరల్ యూనివర్సిటీస్, 3 సెంట్రల్ యూనివర్సిటీస్. ఇది కాకుండా అధ్యక్ష 10 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అధ్యక్ష. నైసర్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఐఎం కానివ్వండి, ఇలాంటి నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక 10 ఉన్నాయి. ఇంతేకాకుండా 2602 ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో సుమారుగా 2369 ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా జన్ విశ్వాస్ అంటే డీరెగ్యులేషన్, డీమిస్టిఫికేషన్ చాలా చాలా అవసరం. ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం ప్రైవేట్ సెక్టర్కి, ఇండస్ట్రీస్కే కాకుండా అన్ని రంగాల్లో స్పీడ్ ఒక హాల్ మార్క్గా దేశానికి నిలబడాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అక్కడ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని శాఖలకు సంబంధించిన సెక్రటరీలను కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళతో కూడా సంప్రదింపులు చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ప్రత్యేకంగా మా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు కలుస్తాం జరిగింది. కలిసి వాళ్ళు కూడా అనేక సూచనలు ఇచ్చారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సూచించగలుగుతారు, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న లోకల్ కండిషన్స్ బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఈ అమెండ్మెంట్స్ మనం తీసుకొచ్చేది అధ్యక్ష 5 రకాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, ల్యాండ్ వచ్చేగల అధ్యక్ష. గతంలో 50 ఎకరాలు, కనీసం 50 ఎకరాలు భూమి ఉండాలని ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అయితే అసలు ల్యాండ్ పైన నిబంధనలు పెట్టద్దు, ఎందుకంటే ఇప్పుడు అంతా వర్టికల్ వెళ్తున్నాం మనం, ల్యాండ్ ఎందుకని అన్నా కూడా మనం 50 ఎకరాలని 10 ఎకరాలకి తగ్గించాం అధ్యక్ష. ఇది 10 ఎకరాలు అనేది క్యాపిటల్ కోర్ ఏరియా అంటే సిఆర్డిఏ, గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 10 ఎకరాలు పెడతాం జరిగింది అధ్యక్ష. మిగతా అంతా కూడా 15 ఎకరాలు బోత్ ఫర్ బ్రౌన్ ఫీల్డ్ ఆర్ గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీకి పెడతాం జరిగింది అధ్యక్ష. రెండోది ఇన్వెస్ట్మెంట్, మినిమం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అంటున్నారు అధ్యక్ష గతంలో చట్టంలో. అది కేంద్ర ప్రభుత్వం కూడా ఆ నిబంధన తీయేస్తే బాగుంటుందంటే, సో దేర్ ఫోర్ అమౌంట్ విల్ బి అసెస్డ్ కేస్ బై కేస్. ఒక ఎక్స్పర్ట్ కమిటీ ప్రభుత్వం వేసి కేస్ బై కేస్ రివ్యూ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నాను అధ్యక్ష, కొన్ని ఫారిన్ యూనివర్సిటీస్ వచ్చినప్పుడు రెంటెడ్ ప్రిమైసెస్లో వాళ్ళు యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాం జరుగుతుంది. మొత్తం బిల్డింగ్ తీసుకుని రెంటెడ్ ప్రిమైసెస్లో స్టార్ట్ చేసి కొంచెం క్రిటికల్ మాస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఓన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. లేదంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎడ్జ్ సిటీ ఏర్పాటు చేయమంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం కొంచెం నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి భూమి ఇచ్చి ఎడ్జ్ సిటీ ఏర్పాటు చేసి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే ఫారిన్ యూనివర్సిటీస్, అదేవిధంగా ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ దాంట్లోకి వచ్చి వాళ్ళ యూనివర్సిటీ క్యాంపసెస్ స్టార్ట్ చేయొచ్చు. దేర్ఫోర్ ఈ రూల్ పెడితే చాలా మంది ఇబ్బంది పడతారు, అది సవరించండి వాళ్ళు కోరుతాం జరిగిన అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఎండోమెంట్ ఫీ కూడా ఇప్పుడు 5 crores తగ్గిస్తాం జరిగింది అధ్యక్ష. అక్రెడిటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏకంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద కన్వర్ట్ అవ్వాలంటే యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం నాక్ థ్రెషోల్డ్ CGPA 3.01 అంటే